మహానాడులో చంద్రబాబు స్పీచ్ విన్న తర్వాత తమ పరువు పోయిందని రాయలసీమ టీడీపీ నేతలు భావిస్తున్నారట. జగన్ అడ్డా కడపలో మహానాడు నిర్వహిస్తున్నాం, ఇక అన్నీ మారిపోతాయి, గుర్తుపట్టలేనంతగా సీమ రూపురేఖల్ని మార్చేస్తామని ఘనంగా ప్రకటించిన సీమ టీడీపీ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చారట. కడప ఇక మీదట టీడీపీ వారి అడ్డా అంటూ గత కొంతకాలంగా రాయలసీమ టీడీపీ నేతలు భీరాలు పలుకుతూ వచ్చారు. రాయలసీమలో మహానాడు నిర్వహించుకుంటున్నాం కాబట్టి తమ అధినేత చంద్రబాబు దండిగా వరాలు గుప్పిస్తారని, దాంతో సీమ రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోబోతున్నాయని ప్రగల్భాలు పలికారు. ఆ మేరకు కొన్ని వారాలుగా మీడియా ముందు ఉదరగొట్టేశారు. బాబు చెయ్యబోయే ప్రకటనలపై ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించారు. సీమను, కడపను అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యం అంటూ గొప్పాల డప్పాలు కొట్టుకున్నారు. మొత్తానికి కడపలో టీడీపీ మహానాడు ప్రారంభమైంది. చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో పాత చింతకాయ పచ్చడి ప్రసంగాన్ని బయటకు తీశారు. ఆల్రెడీ తాను రాయలసీమకు చాలా చేసేశానంటూ ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. దాంతో సీమ టీడీపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడిందని వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం సంగతి అటుంచితే కనీసం కోటలు దాటే మాటలనైనా బాబు చెబుతాడని, తనదైన శైలిలో సీమ ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టిస్తాడని, ఆ మేరకు కొంతకాలం పాటు ప్రజల మధ్య తిరగవచ్చునని సీమ టీడీపీ నేతలు భావించారట. అయితే వారి ఆశలకు గండి కొడుతూ చంద్రబాబు నోటి వెంట సీమ అభివృద్ధి ప్రకటన ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. దాంతో సీమ టీడీపీ నేతలకు షాక్ తగిలిందని అంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వ పాలనలో ఆగిపోయాయి. వాటిని కొనసాగిస్తామనే మాట కూడా బాబు నోట రాలేదని, ఇది న్యాయమేనా అని పలువురు టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు సంగతేంటని సీమ ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటి అడక్కు అన్నట్లు ఆ విషయాన్నే మాట్లాడలేదు. కూటమి పాలన మొదలైన తర్వాత అమరావతి మీద తప్పితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఇప్పటికే వైఎస్ఆర్ జిల్లాకు వచ్చిన మెడికల్ సీట్లను వెనక్కి పంపించారు. జగన్ మీద ద్వేషంతో, ఆయనకు పేరు రాకూడదనే కక్షతో సీమ విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారాయి. కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని, కర్నూలు జిల్లాకు వచ్చిన న్యాయ సంస్థలను అమరావతికి తరలించేలా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. సీమ ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మహానాడులోనైనా తప్పులను సరిచేసి వరాలు గుప్పిస్తారని సీమ నేతలు భావించారు. అందుకే వారు గత కొంతకాలంగా రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని ఉత్సాహంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. మహానాడులో బాబు స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. దీంతో ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సీమ టీడీపీ నేతలు లోలోన మదన పడిపోతున్నారట. బాబు తీరుతో తమ పరువు పోయిందని ఆవేదన చెందుతున్నారని సమాచారం.